ఓం నమో భగవతే రుద్రాయ. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పొందాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని 21 రోజులకి ఒక్క మారు గనక ఆచరించారు అంటే చాలా మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. ఈ పరిహారం మీరు గురువారం నాడు మొదలు పెట్టాలి. ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకుని ఆ పసుపు రంగు క్లాత్లో మీరు 11 పసుపు కొమ్ములను వెయ్యాలి. వేసిన తరువాత ఒక ఎర్రటి పుష్పం సహాయంతో గంధమును పేస్టులాగా కలుపుకుని ఆ గంధములో ఎర్రటి పుష్పాన్ని ముంచి స్వస్తిక్ గుర్తును రావి ఆకు పైన వేయాలి. ఆ వేసినటువంటి రావి ఆకును కూడా ఈ 11 పసుపు కొమ్ములతో పాటుగా ఉంచాలి. అలాగే 2 రాగి నాణెములను కూడా వాటిలో ఉంచాలి. వీటన్నిటినీ కూడా ఒక మూటగా చుట్టి మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచాలి. మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క మూటకి సాంబ్రాణి ధూపం అనేటటువంటిది వేయాలి. ఈ మూటని తయారు చేస్తున్నటువంటి సమయంలో ఓం కుబేరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పుకుంటూ ఆ యొక్క మూటనంతటినీ కూడా వేయాలి. వేసి మీరు ధనము దాచుకున్నటువంటి ప్రదేశంలో గనక ఉంచినట్లయితే ఖచ్చితంగా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది కలిగి మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అంతా కూడా కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎక్కువగా సతమతం అవుతున్న వారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభ